హలో వ్యూయర్స్, నేను మీ డాక్టర్ విజయారెడ్డి, అవిరా ఫెర్టిలిటీ, మాదాపూర్ హైటెక్స్. ఇవాళ మనము స్త్రీలలో సంతానలేమికి మరొక ప్రధానమైన కారణమైనటువంటి అండవాహికలు, దీంట్లో వచ్చే సమస్యలు ఏంటి, దీని మూలాన మనం ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అన్నది మనం తెలుసుకుందాం. సో ఈ అండవాహికల్ని ఫెలోపియన్ ట్యూబ్స్ అని కూడా అంటాం అన్నమాట. సో ఈ అండవాహికలు ఈ అండాశయం గర్భాశయంని కలిపేటువంటి వారధి లాంటివి అన్నమాట, బ్రిడ్జ్ లాంటివి. సో దీంట్లో ప్రాబ్లం ఉన్నట్లయితే మనకు నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది తగ్గిపోతుంది. ఇవి బ్లాక్ ఉన్నట్లయితే నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కంప్లీట్గా ఉండదు. ఎందుకంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ ఫలదీకరణ అన్నది ఇక్కడ అవుతుంది, అండవాహికల్లోనే అవుతుంది. ఇక్కడ అండవాహికల్లో ఫలదీకరణ అయ్యి ఆ ఎంబ్రియో అన్నది మూవ్ అవుతూ వచ్చి ఎండోమెట్రియం అంటే గర్భాశయంలో అంటుకుంటుంది. అంతేకాని ఫలదీకరణ అన్నది గర్భాశయంలో అవ్వదు. ఏ మహిళకు కూడా గర్భాశయం లోపు ఫలదీకరణ అవ్వదు. సో ఫలోపియన్ ట్యూబ్ అండవాహికలు అన్నవి నార్మల్ ప్రెగ్నెన్సీ రావడానికి, లేకపోతే ఐయుఐ అనేటువంటి చిన్న చిన్న ప్రొసీజర్స్ చేయడానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గన్ అన్నమాట. సో ఎవరికైనా ఏ కారణం చేతనైనా ఈ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, లేకపోతే దానికి ఇన్ఫెక్షన్ వచ్చో, వేరే మరేదైనా కారణాల వల్ల ట్యూబ్స్ తొలగించబడినా వారికి ఐవీఎఫ్ ఒకటి మార్గం. ఐయుఐ చేయాలంటే అండవాహికలు అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి. అదే సమయంలో అండవాహికలు ఓపెన్ ఉన్నా కూడా ఫంక్షనల్ అంటే పనిచేస్తున్నాయా లేదా అన్నది తెలిసేటువంటి టెస్ట్ ఏమీ మనకి అందుబాటులో లేదు. ఓన్లీ ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది మాత్రం మనం హెచ్ఎస్జి ద్వారా కానీ, ట్యూబ్ టెస్ట్ మనం సిస్ అని చెప్పేసి మనము స్కానింగ్ ద్వారా కూడా ట్యూబ్ టెస్ట్ చేయొచ్చు. ఈ రెండు టెస్ట్లలో కూడా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది మాత్రమే మనకు తెలుస్తుంది. మనం ఇంజెక్ట్ చేసినటువంటి సెలైన్ కానీ డై కానీ స్పిల్ అయినప్పుడు మనం ఓపెన్ ఉన్నాయనేసి రిపోర్ట్ ఇస్తామన్నమాట. కానీ ఓపెన్ ఉన్న ట్యూబ్స్ అన్నీ కూడా ఫంక్షనల్ కాదు. ఓపెన్ ఉన్నా కూడా ట్యూబ్స్ నాన్ ఫంక్షనల్ ఉండొచ్చు. ఎందుచేతనంటే ట్యూబ్స్ ఫంక్షనల్ చేయడానికి లోపల సిలియా అనేటువంటి భాగం ఉంటుందన్నమాట. సో ఆ సిలియా మూమెంట్స్ ఉంటేనే ఆ ఎంబ్రియో అన్నది మనకి గర్భాశయం వైపు మూవ్ అవుతుంది, లేకపోతే అది మూవ్ అవ్వదు. ఆ సిలియా అనేది పార్షియలీ డ్యామేజ్డ్ ఉన్నా కూడా అది సరిగా మూవ్ అవ్వకుండా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మోర్ ఓవర్ ఏంటంటే సిలియా ఇప్పుడు ఇక్కడ ఫింబ్రియల్ ఎండ్ అంటాం అన్నమాట. ఈ ఫింబ్రియల్ ఎండ్ మాత్రమే ఇక్కడి నుంచి ఎగ్ని క్యాప్చర్ చేస్తుంది. సో ఈ ఫింబ్రియల్ ఎండ్లో డ్యామేజ్ ఉన్నా కూడా ఎగ్ అనేది క్యాప్చర్ అవ్వదు. మనకి ట్యూబ్ అంతా బాగా ఉన్నా ఈ ఫింబ్రియల్ ఎండ్ ఫంక్షనింగ్ బాగాలేకపోయినా కూడా ఈ ఎగ్ అనేది క్యాప్చర్ అవ్వదు అనమాట. సో ఎగ్ ఇలా లోపలికి వచ్చిన తర్వాత సిలియరీ మూమెంట్ ద్వారా మాత్రమే కదులుతూ లోపలికి వస్తుంది. స్పర్మ్ అలా కాదు, స్విమ్ చేస్తుంది. కాబట్టి స్పర్మ్ మొటిలిటీతో మొటైల్ స్పర్మ్ అంటే అవి మూవ్ అవుతూ మనకి అండవాహికల్లోకి వస్తాయి. కానీ ఇక్కడ ఇది బాగలేనట్లయితే, దీని ఫంక్షన్ బాగాలేనట్లయితే స్పర్మ్ అయితే మూవ్ అవుతూ వచ్చేస్తుంది, కానీ అండం ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఫెర్టిలైజ్ అవ్వడం మూలాన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో అండవాహికలు వచ్చే సమస్యలు ఏంటి అంటే సిలియా డ్యామేజ్ అవ్వడం. ఇది ఎలా డ్యామేజ్ అవుతుంది? చాలా వరకు మనకి ఇండియాలో అయితే ఇన్ఫెక్షనే ప్రధానమైన కారణం. సో ఈ ఇన్ఫెక్షన్ని మనం ఎర్లీగా ట్రీట్ చేసుకొని, డయాగ్నోస్ చేసుకొని ట్రీట్ చేయించుకున్నట్లయితే చాలా వరకు ట్యూబల్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. ఒకవేళ ట్యూబ్లో సమస్యలు ఉన్నా కూడా మనకి దానికి సరిపోయినటువంటి అధునాతనమైనటువంటి టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఐవీఎఫ్ అన్నది ఈ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఒక అదృష్టం లాంటిది, ఒక బూన్ లాంటిది అనమాట. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఐవీఎఫ్ బాగా చేయించుకుని సక్సెస్ రేట్ కూడా ట్యూబ్ బ్లాకేజ్కి ఐవీఎఫ్ సక్సెస్కి సంబంధం లేదండి. ఎందుకంటే అండాశయం క్వాలిటీకి సంబంధం ఉంటుంది, కానీ ట్యూబ్ బ్లాకేజ్ ఉన్నంత మాత్రాన మనకి సక్సెస్ రేట్ తగ్గడం అన్నది ఏముండదు. కానీ దాని కరెక్ట్ మేనేజ్మెంట్ అనేది చేయించుకోవాలి. ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఆ టాక్సిన్స్ అన్నీ మళ్ళీ లోపలికి వచ్చి మనకి ఎంబ్రియో అంటుకోకుండా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్యూబల్ ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ చేసుకొని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ట్యూబ్ బ్లాకేడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఐవీఎఫ్ అనేది ఒక వరం లాంటిది. థ్యాంక్ యూ.